అనేది 2 టైప్స్గా జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్, ఇంకోటి అనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీనికంటే ముందు మనం అసలు ఆర్గానిజమ్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ప్రోకారియోట్స్, ఇంకోటి యూకారియోట్స్ అని మనం చెప్పచ్చు. ప్రోకారియోట్స్ అంటే మనకు తెలుసు, లోపల ఉన్న న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ లేకపోతే అలాంటి వాటిని ప్రోకారియోట్స్ అంటారు. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉన్న వాటిని ఏమంటారు అంటే యూకారియోట్స్ అంటారు. మోస్ట్ ప్రాబబ్లీ అనరోబిక్ రెస్పిరేషన్ వేటిల్లో జరుగుతుంది అంటే బ్యాక్టీరియాలలో, వైరస్లలో, ప్రోకారియోట్స్లలో ఎక్కువగా అనరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్కువగా వేటిల్లో జరుగుతుంది అంటే యూకారియోట్స్లో, వెల్ డెవలప్డ్ యానిమల్స్, నథింగ్ బట్ ప్లాంట్స్ మరియు యానిమల్స్లో ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది మనకి జరుగుతుంది. ఏదైనా మనం తిన్న ఫుడ్ అబ్జార్బ్ అయిన తర్వాత అది ఆక్సిజన్తో కలిసి ఏమవుతుంది అంటే బ్రేక్ డౌన్ అవుతుంది. అయిన తరువాత మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే మనం రెస్పిరేషన్ అంటాం. అంటే మనం ఫుడ్ తినంగానే మనకి ఎనర్జీ రాదు. మనం అబ్జార్బ్ చేసుకున్న ఫుడ్ ఆక్సిడేషన్ అయినప్పుడు మాత్రమే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది డైజెషన్కి, రెస్పిరేషన్కి, ఈ రెండింటికి మధ్య ఉన్న ఇంటర్లింక్. ఇప్పుడు మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి చూద్దాం. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే మనం తిన్న ఫుడ్ ఆక్సిజన్ సమక్షంలో, ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంది, ఆక్సిజన్తో ఆ ఫుడ్ అబ్జార్బ్ అయిన ఫుడ్ కలిసి ఎనర్జీ రిలీజ్ అవ్వటాన్నే ఏమంటారు అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ లేదా ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ అప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏమంటారు అంటే అనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదేమైనా రెస్పిరేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి 3 కార్బన్స్ ఉన్న పైరువిక్ యాసిడ్గా లేదా పైరువేట్గా ఏర్పడుతుంది. అప్పుడు ఏం రిలీజ్ చేస్తుంది అంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ఎనర్జీనే మనం మెటబాలిక్ యాక్టివిటీస్లో ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయి పైరువేట్గా మారటం అనేది అది ఏరోబిక్లో అయినా జరగచ్చు, అనరోబిక్ రెస్పిరేషన్లో అయినా కానీ మనకి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరిగే రెస్పిరేషన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ మనకి అడిక్వేట్గా దొరుకుతుంది, కావలసినంత ఆక్సిజన్ ఇక్కడ మనకి ఉంటుంది. అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? చాలా లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ లేదా అసలు ఆక్సిజన్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఆ ఆర్గానిజం జరుపుకునే రెస్పిరేషన్ ఏమంటాము అంటే అనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిడేషన్ జరిగి ఏమేమి రిలీజ్ అవుతాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడ? ఏరోబిక్ రెస్పిరేషన్లో. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ప్లాంట్స్ మరియు యానిమల్స్. మరి అనరోబిక్ రెస్పిరేషన్ ఇంకొక టైప్ కూడా ఉంది. దానిని ఏమంటారు అంటే ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు. ఇవి రెండు కూడా ఆక్సిజన్ లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు లేదా ఆక్సిజన్ ఆబ్సెంట్ అయినప్పుడు జరిగే రెస్పిరేషన్. మరి అనరోబిక్ రెస్పిరేషన్కి ఫెర్మెంటేషన్కి తేడా ఏంటి అంటే ఈ అనరోబిక్ రెస్పిరేషన్ జరుపుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి లాక్టిక్ యాసిడ్ మరియు ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్ అనరోబిక్ రెస్పిరేషన్లో బ్రేక్ డౌన్ అయ్యి ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్ మరియు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దానినే ఏమంటారు అంటే అనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా దీనిని ఇలాంటి రెస్పిరేషన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? ఈ ఫెర్మెంటేషన్లో ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి
ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈస్ట్లో ఈ ఫెర్మెంటేషన్ టైప్ ఆఫ్ అనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. మరి ఫెర్మెంటేషన్కి ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మన ఇళ్ళల్లో ఇడ్లీ పిండి రాత్రి రుబ్బుకొని పెట్టుకుంటారు. అట్ల పిండిని రాత్రి రుబ్బుకొని పెట్టి బయటే ఉంచుతారు. బయట ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఇడ్లీ పిండి ఉబ్బుతుంది, అట్ల పిండి ఉబ్బుతుంది. దానిని మనం మంచిగా అందులో ఉప్పేసి కలిపేసుకొని వెంటనే మనం ఇడ్లీలు వేసుకుంటే అవి చాలా సాఫ్ట్గా మెత్తగా రావడం, మంచి టేస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లా ఇడ్లీ పిండి ఉబ్బటానికి, అట్ల పిండి ఉబ్బటానికి, ఇంకా బ్రెడ్ తయారీలోను, బన్స్ తయారీలోను, వీటన్నింటిలో కూడా ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే ఈ ఫెర్మెంటేషన్ పద్ధతినే ఉపయోగిస్తారు. అక్కడ ఫెర్మెంటేషన్ జరిగి అవి ఉబ్బటం జరుగుతూ ఉంటుంది. అవి ఉబ్బటానికి కారణం ఏంటి అంటే ఫెర్మెంటేషన్ అని మన డైలీ లైఫ్లో ఈ ఫెర్మెంటేషన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఇడ్లీలు తయారు చేసుకోవటం, దోశలు వేసుకోవటం, బన్స్ తయారు చేయటం, బ్రెడ్లు తయారు చేయటం అనేది చేస్తూ ఉంటాము. ఇది అనరోబిక్ రెస్పిరేషన్ తర్వాత ఫెర్మెంటేషన్ గురించి. ఈ రెస్పిరేషను అది ఎన్ని టైప్స్ ఉంటుంది దాని గురించి ఇప్పుడు మనం చూసాం. ఎనీవే రెస్పిరేషన్ అంటే ఏంటి? మన బాడీలో డైజెస్ట్ అయిన తర్వాత అబ్జార్బ్ అయిన గ్లూకోజు ఆక్సిడేషన్ జరగచ్చు, లేదా ఆ గ్లూకోజు ఆక్సిజన్ ఉన్నా లేకున్నా బ్రేక్ డౌన్ అయిపోయి దేన్ని రిలీజ్ చేస్తుంది? ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దాన్నే ఏమంటాము అంటే రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్ గురించి చూద్దాం. కంబషన్ అంటే ఇది కూడా అంతే, ఆక్సిడేషన్ని ఏ కట్టె పుల్లని కానీ లేదా కొవ్వొత్తిని కానీ అగ్గి పుల్లని కానీ మనం దాన్ని బర్న్ చేస్తామంటే అది దేంతో కలుస్తుంది? ఆక్సిజన్తో కలుస్తుంది. ఆక్సిజన్తో కలిసి అది బర్న్ అయ్యి CO2ని రిలీజ్ చేస్తుంది. దాన్నే ఏమంటాము అంటే కంబషన్ అంటాము. ఈ కంబషన్ అని ఎప్పుడు అంటాము? అవుట్ సైడ్ బయట జరుగుతున్నప్పుడు దాన్ని కంబషన్ అంటాము. ఇదే కంబషన్ ఇన్సైడ్ అవర్ బాడీలో జరిగితే దానిని ఏమంటాము అంటే రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ కంబషన్ని ఆపాలంటే మనం వాటర్ పోసామనుకోండి, ఇమీడియట్గా కంబషన్ ఆగిపోతుంది. కానీ ఈ రెస్పిరేషన్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంబషనే. ఈ రెస్పిరేషన్ కూడా వన్ టైప్ ఆఫ్ కంబషనే. ఇది కూడా కంబషనే అని చెప్పేసి లెవోయిజరు, ప్రీస్లీ, జాన్ డేపరు వీళ్ళందరూ కూడా ఈ రెస్పిరేషన్ కూడా వన్ టైప్ ఆఫ్ కంబషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బాడీకి అవుట్ సైడ్ బయట జరిగితే ఎన్విరాన్మెంట్లో జరిగితేనేమో కంబషన్ అంటున్నాం, ఇన్సైడ్ అవర్ బాడీలో ఆక్సిడేషన్ జరిగితేనేమో దాన్ని రెస్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నాము. మరి ఈ రెస్పిరేషన్లో మన సెల్స్లో చాలా వాటర్ ఉంటుంది, అయినా కానీ ఈ లోపల ఉన్న రెస్పిరేషన్ ఆగిపోతుందా అంటే ఆగిపోవట్లేదు. సో ఈ రెస్పిరేషన్ సెల్స్లో వాటర్ ఉన్నా కానీ ఆగిపోదు. అది ఎంతవరకు జరగాలో, ఎంత ఎనర్జీ రిలీజ్ అవ్వాలో అంత ఎనర్జీ రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ కంబషన్, ఇన్సైడ్ కంబషన్ జరుగుతుంది. అది అవ్వగానే ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కంబషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బయట జరిగే కంబషన్ అనేది కంట్రోల్లో ఉండదు. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయ్యి మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది అంటే కంబషన్ ఎక్కువగా జరిగితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కంబషన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. బయట గ్లూకోజ్ని మనం ఆక్సిడేషన్ చేసినప్పుడు ఆ యొక్క కంబషన్ని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. కానీ ఇన్సైడ్ గ్లూకోజ్ బర్నింగ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంత కావాలో అంత ఎనర్జీ రిలీజ్ అవ్వగానే ఈ రియాక్షన్ మీద ఈ కంబషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది రెస్పిరేషన్కి కంబషన్కి మధ్య ఉన్న తేడా. ఇంకొకటి ఏంటి అంటే రెస్పిరేషన్ వర్సెస్ ఫోటోసింథసిస్. అంటే ఈ రెస్పిరేషన్, ఫోటోసింథసిస్ ఈ రెండూ కూడా ఆపోజిట్ రియాక్షన్స్. ఎట్లా ఆపోజిట్ రియాక్షన్తో చూడండి. ఫోటోసింథసిస్ అంటే ఆల్రెడీ మన న్యూట్రిషన్ చాప్టర్లో చూసాం. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్, సన్లైట్, క్లోరోఫిల్ ప్రెజెన్స్లో దేన్ని ప్రిపేర్ చేస్తుంది అంటే గ్లూకోజ్ని, తర్వాత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
దీనిని ఏమంటారు అంటే ఫోటోసింథసిస్ అంటారు. అంటే ఏంటి? సింపుల్ మెటీరియల్స్ అన్నీ కలిసి కాంప్లెక్స్ మెటీరియల్ని తయారు చేస్తాయి. దానిని ఏమంటారు అంటే ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రియాక్షన్ని, ఈ ఫోటోసింథసిస్ని ఏమంటారు అంటే ఎనబాలిక్ రియాక్షన్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ రెస్పిరేషన్ ఏంటి అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇక్కడ ఈ గ్లూకోజ్ని ఆక్సిజన్తో కలిసి బ్రేక్ డౌన్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇదేమో మొత్తాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఏది? ఫోటోసింథసిస్. మరి రెస్పిరేషన్ ఏం చేస్తుంది? ఆ మ్యానుఫ్యాక్చర్ ఉన్న దాన్ని ఏం చేస్తుంది? బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇది కెటబాలిక్ రియాక్షన్ కిందకు వస్తుంది, ఇది అనబాలిక్ రియాక్షన్ కిందకు వస్తుంది. బ్రేక్ డౌన్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఏమో ఫోటోసింథసిస్ అవుతుంది. దాన్ని మొత్తాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఈ రెస్పిరేషన్ కిందకు వస్తుంది. మరి ఈ రెస్పిరేషన్, ఈ ఫోటోసింథసిస్ మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం అంటే ఫోటోసింథసిస్ అంటే కేవలం మొక్కల్లో మాత్రం జరుగుతుంది, రెస్పిరేషన్ అనేది మొక్కల్లో జరగదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరుగుతుందని చెప్పుకుంటున్నాం త్రూ స్టొమాటో ద్వారా. ఎట్లా? కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, దాని ద్వారానే ఆక్సిజన్ బయటకు వదులుతుంది అని చెప్పుకుంటున్నాం. కానీ మొక్కల్లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. కాకపోతే ఈ ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ యొక్క రేటు ఎక్కువగా ఉంటుంది, రెస్పిరేషన్ యొక్క రేటు చాలా తక్కువగా ఉంటుంది. మరి ప్లాంట్స్లో మోస్ట్ ప్రాబబ్లీ రెస్పిరేషన్ ఎప్పుడు అక్కర్ అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే నైట్ టైంలో ప్లాంట్స్ అనేవి రెస్పిరేషన్ని జరుపుకుంటాయి. దట్స్ వై పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నైట్ టైంలో మొక్కల దగ్గర చెట్ల కింద పడుకోవద్దు అని చెప్తారు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. మార్నింగ్ టైంలో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, నైట్ టైంలో ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టే వాళ్ళు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కానీ నైట్ టైంలో చెట్ల కింద పడుకోవద్దు అని మాత్రం వాళ్ళు చెప్పడానికి ఇదొక రీజన్ అని కూడా మనం చెప్పవచ్చు. మరిగా ప్లాంట్స్ ఎట్లా రెస్పాండ్ చేస్తాయి, ప్లాంట్లో రెస్పిరేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఆల్రెడీ మనకు తెలుసు స్టొమాటో. ఈ స్టొమాటో ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ప్లాంట్స్లో లీవ్స్లో ఈ స్టొమాటో అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ స్టొమాటో ద్వారానే ఈ ప్లాంట్స్ అనేవి రెస్పిరేషన్ని జరుపుకొని ఆక్సిజన్ని లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదులుతుంది. మరి మనం టీఎస్ ఆఫ్ లీఫ్ చూసాం. టీఎస్ ఆఫ్ లీఫ్లో మనం పాలిసేడ్ ప్యారెంకైమా, స్పాంజీ ప్యారెంకైమా అని చూసాం. ఈ స్పాంజీ ప్యారెంకైమాలో ఈ సెల్స్ మధ్యలో మొత్తం కూడా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. అంటే ఏంటి? ఈ ప్లాంట్స్ లీవ్స్ ద్వారా త్రూ స్టొమాటో ద్వారా డిఫ్యూషన్ మెథడ్లో బయట నుంచి ఆక్సిజన్ని లోపలికి పీల్చుకుంటాయి. అంటే ఆ సెల్స్ మధ్య ఉన్న స్పేసెస్లోకి ఈ ఆక్సిజన్ డిఫ్యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చివరికి అదే మెథడ్లో CO2 కూడా డిఫ్యూషన్ మెథడ్లోనే బయటకి పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ మీద చిన్న చిన్న పోర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే లెంటిసెల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లెంటిసెల్స్ ద్వారా కూడా ప్లాంట్స్లో ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లాంట్స్ యొక్క రూట్స్ మీద చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే రూట్ హెయిర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ రూట్ హెయిర్స్ ఏం చేస్తాయి అంటే ఈ సాయిల్స్ మధ్యలో ఉన్న స్పేసెస్లో, ఎయిర్ స్పేసెస్లో ఆ ఎయిర్ని డిఫ్యూషన్ మెథడ్లో లోపలికి పీల్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ లెంటిసెల్స్ ద్వారా, స్టొమాటో ద్వారా, రూట్ హెయిర్స్ ద్వారా డిఫ్యూషన్ మెథడ్లో ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మ్యాంగ్రూవ్స్. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి సాల్ట్ వాటరు, తర్వాత డ్రింకింగ్ వాటర్, నార్మల్ వాటర్, ఈ రెండింటి మధ్యలో కలిసిన చోట ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అక్కడ ఈ సాయిల్ మొత్తం కూడా ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుంది, మార్షీ ల్యాండ్స్లో ఉంటాయి. అలాంటి చోట వాటికి స్పెషల్గా ఈ కింద సాయిల్ కింద కాకుండా
వీటి యొక్క స్టెమ్స్ నుంచే స్మాల్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి పైకి రావటం జరుగుతూ ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే ఏరియల్ రూట్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఏరియల్ రూట్స్ ద్వారా అవి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అనేవి ఈ రెస్పిరేషన్ని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. రెస్పిరేషన్ కంబషన్కి తేడాలు చూసాము, రెస్పిరేషన్కి ఫోటోసింథసిస్కి మధ్య కూడా తేడాలు మనం చూడటం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం మన హ్యూమన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం.